5 సంవత్సరాలు గణేష్ ఉత్సవాలు కూడా చేసుకోలేకపోయారు. ఇప్పుడు దుండి గణేష్ ఉత్సవ కమిటీ అయితే 15వ సంవత్సరం ప్రారంభించి అప్పుడు చేసిన ఉత్సవాలు తప్ప 19-24 ఉత్సవాలు జరుపుకోలేక మళ్ళీ బుడమేరు వరదొచ్చిన ఉత్సవాలు జరుపుకున్నారు. కానీ గత ప్రభుత్వం నిర్వహించుకోలేకపోయారు. అంటే ఏ విధంగా ప్రవర్తించారో దీన్ని బట్టి అర్థమవుతుంది. అందుకే ఈ రోజు నేను ఆలోచించాను, ఎక్కడ ఎలాంటి అవరోధాలు లేకుండా ఉండాలని, ఏ పర్మిషన్ అవసరం లేదు, ఉచితంగా కరెంటు కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్నామని చెప్పి అందరికీ విషయం చేస్తున్నాను. అది అప్పటి పరిపాలన ఇప్పటి పరిపాలనకు వ్యత్యాసం. దొంగతనంగా గణేశుడికి దండం పెట్టి మీరు చేసిన పాపాలు మాఫీ కావని మరొకసారి హెచ్చరిస్తున్నా. వినాయకుడు అంటే తమాషా కాదు, వడ్డీతో సహా వసూలు చేసి దేవుడు వినాయకుడు అనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. భక్తితో ప్రార్థిస్తే ఎక్కడ అవరోధాలు ఉండవు. అపహాస్యం చేస్తే మాత్రం వాళ్ళ జీవితాల్లో అడుగడుగునా అడ్డంకులే ఉంటాయి. వాళ్ళు ఎప్పుడూ పైకి రారని మరొకసారి హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ.